పేదల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ పేర్కొన్నారు. సోమవారం మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్లో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా వారు మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి 5 కోట్ల రూపాయలు మంజూరు చేయగా సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. అర్హులైన పేదలందరికీ ఇంద్రమ్మ ఇళ్లు మంజూరు చేసి మొదటి విడతగా ₹1,00,000 చొప్పున అందజేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా సన్న బియ్యం పంపిణీతో పేద వర్గాల సంతోషం వ్యక్తం అవుతూ ఉండగా త్వరలోనే రేషన్ కార్డులు అందించనున్నట్లు తెలిపారు. మనదా నన్ను అడుగుతారు మళ్ళా ప్రారంభించడానికి చేసినటువంటి వార్డు కాంగ్రెస్ నాయకులందరికీ ఈరోజు గజ్వేల్లో ఒక సమస్యలపై పోరాడే వ్యక్తి ఒక నర్సారెడ్డి గారు. ఎందుకంటే మొదలే గజ్వేల్లో ఎంతో నీటి ఎదురు ఉంటే హాస్పిటల్లో చాలా ప్రాబ్లం ఉంటే ఈరోజు మా ఎడ్యుకేషన్ అప్పుడు కూడా విద్యార్థులు ఎంతో బాధపడుతుంటే అక్కడ 2 బోర్లేసి 4 ఇంట్లో వాటర్ కూడా ఉంటాయి. ఈరోజు ప్రజా సమస్యల మీద పోరాడుతున్నది కేవలం నర్సారెడ్డి గారే. ప్రతిపక్షాలు ఖాళీ ఒక బద్నాం చేయడానికే తెలుస్తున్నాయి. ప్రజలకు అవసరాలు ఏమున్నాయో తీర్చేలో వాళ్ళు లేరు. ముఖ్యమంత్రిగా 2 పర్యాయాల నుండి ఈసారి కూడా గజ్వేల్ ఉన్నటువంటి సంవత్సరాల్లో పూర్తయినా కానీ ఒకసారి గజ్వేల్ ప్రజలకు ఏం నష్టమవుతుంది, ఏం కష్టమవుతుందని ఒకసారి కూడా చూడని వ్యక్తి. కాబట్టి గజ్వేల్ ప్రజలారా ఈసారి స్థానిక సంస్థలలో కాంగ్రెస్ కు పెద్దపీట వేసి కాంగ్రెస్ జెండాను ఎగరేసినట్టయితే ఇంకా నర్సారెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారిని కూడా తీసుకొని గజ్వేల్ అన్ని కూడా ఏ విధంగా మిగిలిపోయిన పనులున్నాయో అవన్నీ కూడా నెరవేర్చే దిశగా మేము ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేస్తాం. మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో సీసీ రోడ్లు ఇప్పుడే ప్రారంభించుకోవడం జరిగింది. ఇది ఇంతకుముందు పేపర్ల మీద ఇచ్చి వాళ్ళు పేపర్ల మీద ఇచ్చి మేము చేసినామని మళ్ళీ దానికి చేస్తున్నారనే ఆలోచన కాకుండా కలెక్టర్ గారితో మళ్ళీ రీశాంక్షన్ చేయించుకొచ్చి నర్సన్న గారు రీశాంక్షన్ చేయించుకొచ్చారు. అందులో భాగంగానే ఇక్కడ ఈరోజు కొబ్బరికాయ కొట్టుకోవడం జరిగింది. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఎన్నో కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు అందరూ అండగా ఉంటే ఇంకెన్నో చేసుకుంటే అవకాశం కలుగుతుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మీరు రేవంత్ అన్న సర్కారును ఆశీర్వదించాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. జై కాంగ్రెస్.